ఈ సీడ్ తక్కువ ఉంటుంది వైట్ కలర్ ఇచ్చేసే అమ్మినప్పుడు ఇస్తాడు ఇచ్చేసే దాడికి ఇచ్చేసే మనం పెంచే మొక్కలు బట్టి నా పేరు కమలాకర్ అండి. నేను వన్ లైఫ్ టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్లో వాలంటరీ మెంబర్గా ఉంటున్నాం. ఈ యొక్క వన్ లైఫ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడటం, మన కూరగాయలు మన మిద్దె పైన పెంచుకొని మన ఆరోగ్యం మనం కాపాడుకోవడం. యాక్చువల్గా బయట మార్కెట్లో చూస్తుంటే రైతులు ఎక్కువ ఆదాయం రావాలని కూరగాయలు నెల రోజులు పెరిగేటువంటి కూరగాయలు 10 రోజులు 15 రోజులు ఈల్డ్ రావాలని రసాయన మందులన్నీ చల్లి ఎక్కువ ఈల్డ్ తెచ్చుకుంటున్నాం. మనకు తెలియక మనం అది కొనేసుకుంటున్నాం, తినేస్తున్నాం, అనేక రోగాల బారిన పడుతున్నాం. అలా కాకుండా మా అడ్మిన్ లీలా మేడం ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క OEOL వన్ లైఫ్ అంటే టెర్రస్ గార్డెన్ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్రూప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇంట్లో రసాయన రహిత కూరగాయలు పెంచుకొని ఆర్గానిక్గా ఉన్నటువంటి కూరగాయలు పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కల నుంచి వచ్చినటువంటి గాలిని చెడు గాలి పీల్చుకొని అది మంచి గాలి మనకే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసాల వాళ్ళకి కూడా ఈ యొక్క గాలిని అందజేస్తుంది. ఇప్పుడు చూస్తుంటే మన నగరం చూస్తుంటే టెర్రస్ గార్డెనింగ్ అంతరించిపోతుంది. ఎందుకంటే కాంక్రీట్ జంగల్ అయిపోతున్న ఈ రోజుల్లో ఈ టెర్రస్ గార్డెన్ని ప్రమోట్ చేయడమే ఈ వన్ లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రజలు చాలామంది జిమ్కి వెళ్తుంటారు, దే ఆర్ స్పెండింగ్ మనీ. అలాగే యోగాకి వెళ్తున్నారు, వాకింగ్కి వెళ్తున్నారు, దే ఆర్ స్పెండింగ్ మనీ. అలా కాకుండా మీ టెర్రస్లో మీ మొక్కలు పెంచుకొని ఒక ఎక్సర్సైజ్గా మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ ఆ మొక్కల కోసం మీ సమయాన్ని కేటాయిస్తే ఆ మొక్కల్లో నడుస్తూ ఉంటే ఆ గ్రీనరీ వల్ల కళ్ళకి కూడా మంచి ఆరోగ్యం. ఆ గ్రీనరీ వల్ల కళ్ళకి ఎంత ఆరోగ్యం అంటే మీకు తెలియదు. అలాగే ఆ మొక్కలతో స్నేహం చేయడం, మనం చేసేటువంటి పనిని వంగి నుంచొని కూర్చొని చేస్తుంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ యోగా. ఈ ఇంతటి ఆరోగ్యం మీకు ఎంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్నా సరే ఆరోగ్యం దొరకదు. ఈ కూరగాయలు తినడం వల్ల ఎంత రుచికరమైనటువంటి కూరగాయలు అంటే ఉదాహరణకి నన్నే తీసుకోండి, నేను 4 కుండీలతో పెంచినటువంటి మొక్కల్ని కేవలం ఇప్పుడు 70 గజాల్లో 270 రకాల మొక్కల్ని, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, అలాగే ఔషధ మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, అంటే ఒక మొక్క పెంచి దాని ఈళ్ళు చూడంగానే ఇంకా మనకి ఆనందం కలుగుతుంది. ఒక మొక్కల్ని ఈళ్ళు చూసి అది వండుకొని తిన్నాక అది రుచి చూసినాక ఇంకా పెంచాలనేటువంటి సదుద్దేశంతో నేను ఈ OEOL గ్రూప్లో చేరి ఏమి తెలియని LKG స్టూడెంట్ని ఈరోజు వరకు ఈ స్థాయి వరకు నేను 270 పెంచే స్థాయి వరకు నేను వచ్చి అందులో ముఖ్య వాలంటీర్గా పనిచేయడానికి నా వంతు, నా భార్య కూడా, మేమిద్దరం కూడా ఈ OEOLకి పర్యావరణాన్ని ప్రమోట్ చేయడం కోసం మేము చేస్తున్నాం. అలాగే ఈ రోజ్ సొసైటీ వారు పెట్టిన దాంట్లో మేము ఒక స్టాల్ పెట్టడం జరిగింది. ఇది కమర్షియల్గా కాకుండా విజయవాడ నగరంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ యొక్క వన్ లైఫ్ ద్వారా టెర్రస్ గార్డెన్ పెంచుకోండి అని ప్రమోట్ చేయడం కోసమే చేశాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కూరగాయలు వచ్చినటువంటి సీడ్స్ అన్నీ కూడా హైబ్రిడ్ మనం కొనుక్కుంటున్నాం. మేము అట్లా కాకుండా హైబ్రిడ్ కాకుండా కేవలం దేశవాళీ నాటు విత్తనాన్ని ప్రమోట్ చేయడం కోసం మాలో ఉన్న గార్డెనర్సే మేము పెంచుకున్నటువంటి ఆ విత్తనాలు, కూరగాయలకు వచ్చినటువంటి విత్తనాలు, మొక్కలు, అలాగే సాప్లింగ్స్ అన్నీ కూడా ఒకరికి ఒకరు పంచుకునే సిస్టమ్, అంటే బార్టర్ సిస్టమ్. మీరు పెంచుకున్నది నాకు, నేను పెంచుకున్నది మీకు, ఒకరికొకరు సహకరించుకుంటూ వాటిని ప్రమోట్ చేసి ఈ విధంగా ఈరోజు ఈ స్టాల్ పెట్టి ఇంత అద్భుతంగా డిజైన్ చేసిన మా OEOL టీం కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కంగ్రాట్స్ సార్. మరి ఇప్పుడంటే ఇక్కడ స్టాల్ పెట్టారు, మిమ్మల్ని తర్వాత కలవాలి అంటే ఇది కేవలం ప్రమోట్ చేయడం ఏంటంటే మాకు OEOL గ్రూప్ అని ఉంటుందండి. ఈ యొక్క గ్రూప్ ద్వారా మేము ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళంటే కేవలం ఊరికనే ఇవ్వడం కాదండి,
మీ యొక్క బాధ్యతగా మేము పెంచినవన్నీ చూసి ముగ్ధులై మేము కూడా పెంచగలము అనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు మా వాలంటీర్స్ దగ్గర నెంబర్ నోట్ చేస్తున్నాం. మేము ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం. మీరు కూడా ఏం చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం, మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం, ఏం చేయాల్సిన, కేవలం మీరు పెరట్లో 1-2 మొక్కలు ఉన్నా చాలు. మీరు పెంచినటువంటి ఆకుకూరలో, కూరగాయలు, ఒక ఫోటో గుడ్ మార్నింగ్ శుభోదయం కింద మా గ్రూప్లో ప్రమోట్ చేస్తే చాలు. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మేము కూడా అనేకమైన సీడ్స్ ఉచితంగా ఇవ్వడం కానీ, శాప్లింగ్స్ ఉచితంగా ఇవ్వడం కానీ, అలాగే విలువైనటువంటి మొక్కలు 100 రూపాయలు, 1000 రూపాయలు ఉన్నటువంటి మొక్కల్ని మేము తక్కువ రేటుకి గ్రూప్ వాటర్లో తీసుకొచ్చి మేము ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ లిజియాంతస్ అని ఉంది. ఆ లిజియాంతస్ మొక్క చూస్తే ఎంత ఉంటుంది మొక్క అంటే ఒక 1000 రూపాయలు, 1500, 700, 600 అని చెప్తున్నారు. బట్ అది 15 రూపాయలకు పెట్టి పెంచిన మొక్క. అది దాని వయసు 35 రోజులు మాత్రమే. లిజియాంతస్. ఈ మొక్క చూస్తే లిజియాంతస్ అండి. దాని విలువ మీకు తెలియట్లే, ఇక్కడ బ్లూమింగ్ వచ్చినాక తెలుస్తుంది. బట్ అది మేము 15 రూపాయలకి చిన్న బేబీ ప్లాంట్ ఇచ్చి దాని వయసు ఇప్పుడు 45 రోజులు. మీరు కూడా ఇటువంటి గ్రూప్లో చేరి ఉత్సాహంగా ఉండగలిగితే ఈ మొక్కను ఈరోజు మేము 25 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఈ మొక్క ఇక్కడ ఏ టెర్రస్ గార్డెనింగ్లో కానీ, ఏ నర్సరీలోకి వెళ్ళినా కానీ దొరకవు. ఇట్లాంటి విలువైన మొక్కలన్నీ కూడా మీకు అతి తక్కువ ధరకి నాన్ కమర్షియల్గా మేము ప్రమోట్ చేయడానికి కోసం సాప్లింగ్స్ కానీ, విత్తనాలు కానీ ఇక్కడ చూశారు. చాలా రకాల మిరపలు ఉన్నాయి. నల్ల మిర్చి, గుమ్మడి మిర్చి, బుల్లెట్ మిర్చి, క్యాప్సికము, ఇట్లా చాలా రకాల మిరపకాయలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఒక్కొక్క కూరగాయకి అనేకమైన వెరైటీస్ ఉన్నాయి. వంకాయ ఉంది, వంకాయలో 18 రకాలు, మిర్చి ఉంది, మిర్చిలో 35 రకాలు, అట్లా డిఫరెంట్ రకాలు. వీటిల్ని మళ్ళీ పెంచి మాకు ఒక కాయ ఇవ్వగలిగితే ఆ కాయని మళ్ళీ ప్రమోట్ చేసి మేము గ్రూప్ సభ్యులందరికీ ఇవ్వడం ద్వారా అంతరించిపోతున్నటువంటి ఈ దేశవాళీ విత్తనాల్ని మేము ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే పర్యావరణ ప్రేమికులుగా మా బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడడానికి మా వంతు మేము కృషి చేస్తాం. మీ అందరి సహకారం ఉంటేనే మేము సక్సెస్ అవ్వగలుగుతాం. అలాగే మేము చేసే కార్యక్రమాలు సాసా ప్రోగ్రాం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో మేము భాగస్వాములై అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ, డ్వాక్రా మహిళలకు కానీ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కింద పెడుతున్నాం. అలాగే విద్యార్థులు, నేటి బాలలే రేపటి పౌరుల కింద తీర్చిదిద్దాలనేటువంటి రాబోయే తరానికి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కాబట్టి పిల్లలతో సీడ్ బాల్స్ తయారు చేస్తాం. మట్టి మిశ్రమంలో వేప విత్తనము, సపోటా విత్తనము, ఇలాగ కొన్ని రకాల విత్తనాలు వేసి విత్తన బంతులు తయారు చేసి అంతరించిపోతున్నటువంటి అడవులు, అంతరించిపోతున్న మొక్కలు, కొండలపైన మేము మొక్కలు నాటలేము వ్యక్తిగతంగా. ఆ పిల్లల చేత అవి చేసి మేము కొండలపైన అలాగే అడవుల్లో ప్రమోట్ చేయడం జరుగుతుందండి. అలాగే రీసెంట్గా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ధనవంతుల వనం అని ఒకటి స్టార్ట్ చేసడం జరిగింది. ఒక సుమారు 60 రకాల మొక్కల్ని మేము అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ని ఎగ్జిబిషన్ టైప్లో ప్రమోట్ చేశాము. అలాగే కలెక్టర్ గారి అభ్యర్థన మేరకు ఇక్కడ చూశారండి, ఇది కర్పూరం మొక్క. ఈ కర్పూరం మొక్కని కలెక్టర్ గారి అభ్యర్థనతో కలెక్టరేట్ ఆవరణలో దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే 60 రకాల ఔషధ మొక్కలు మన ఇంటి పక్కన మనకు ఉండే పక్కనే చిన్న మొక్కలు ఉంటాయి. మనకి తెలియదు అది ఔషధ మొక్కని, బట్ మనం పీకేస్తూ ఉంటాం. కానీ ప్రతి మొక్కలో ఒక ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు ఉన్నాయి. వాటిని కూడా ఫ్యూచర్లో ఔషధ మొక్కలు, ధనవంతరి వనం, అలాగే గణపతి వనం, ఇట్లా డిఫరెంట్గా ప్రమోట్ చేయాలనేటువంటి మా ఉద్దేశం. మాకు కూడా ప్రభుత్వాలు సహకరించి ఇంకా చేస్తే ఇంతకన్నా ఎక్కువ చేసి ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.